అతయ్య నేను ఫ్రెష్ చేస్తాను. మేడం జ్యూస్. వసు, నీకు సివిల్స్ చదవాలంటే ఇష్టం అన్నావు కదా, నువ్వేమవుతావు? కలెక్టరా, పోలీసా? నువ్వు అనుకున్నది అయ్యాక ఈ ఎస్టేట్కి వచ్చి దీన్ని మొత్తం సీజ్ చేపించేద్దాం. వసుంధరా, ఏం జరిగిందమ్మా? నాకంతా తెలిసింది. ఆ సూపర్వైజర్ గారిని ఈ రోజు నేను వదలను. ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా. వద్దు మామయ్య, 2 రోజుల్లో ఈ విషయం మామూలు అయిపోతుంది. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారంతే. దీన్ని పెద్దది చేస్తే డిస్మిస్ చేస్తారేమో. వద్దు మామయ్య, వదిలే. మామయ్య, ఈరోజు జరిగిన విషయాలేవి నాన్నకు తెలియకూడదు. సరే అమ్మా. +2లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి సన్మానం, బహుమతి లేవా? డాడీ, అది ఉండేది. ఆ అమ్మాయికి ఈరోజు రావటం కుదరదని చెప్పింది. డాడీ, ఫుడ్ ఆర్డర్ చేయనా? దానికన్నా ముందు నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అవి నిజాయితీగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈరోజు జరిగిన ప్రోగ్రాం గురించి. చాలా బాగా జరిగింది కదా. ఆంటీ నన్ను అప్రిషియేట్ కూడా చేశారు. సెలబ్రేషన్లోనే ముఖ్యమైనది వసుంధరకి సన్మానం. అది నాకు తెలీదు. అది నీకు తెలుసు. ఇప్పుడు అది ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియాలి. కమా, వసుంధరకి సన్మానం ఉందా లేదా? ఇజ్ ఇట్ దేర్? యా, ఇట్స్ దేర్ డాడ్. మరైతే వసుంధర ప్రోగ్రామ్ ఎలా క్యాన్సిల్ అయింది? ఆమెని కంపెనీ నుండి సస్పెండ్ చేశారని మేనేజరే ఆ ప్రోగ్రాం వద్దని చెప్పారు. మేనేజర్ చెప్పాడా? అయితే అతనికే కాల్ చేసి అడుగుతాను. డాడీ, నేనే చెప్పాను. ఎందుకు? చెప్పాను కదా, సస్పెన్షన్. ఆ అవార్డు కంపెనీలో పనిచేసే వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలకి. శంకరయ్య అనే కార్మికుడి కూతురు ఈ వసుంధర. అండ్ షీఈ్ ఎలిజిబుల్. నీకు తెలుసా, +2లో ఈ డిస్ట్రిక్ట్లోనే అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. అలాంటి అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా ఇక్కడ కూలీగా ఎందుకు పనిచేస్తుందా అని ఒక్క నిమిషమైనా ఇప్పుడైనా ఆలోచించావా? తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోతే ఆయన్ని కాపాడుకోవటానికి కాలేజ్ పిల్లలతో పాటు సరదాగా సంతోషంగా చదువుకోవాల్సిన ఆ పిల్ల ఈరోజు తేయాక మూటలు మోస్తూ అన్ని కష్టాలు పడుతుంది. నువ్వు కనీసం బేసిక్ కౌన్సిల్ లేకుండా ప్రవర్తించావు. ఎందుకు డాడీ? ఎవరో కూలి వాళ్ళ కోసం ఎంత సెంటిమెంట్? సెంటిమెంట్స్ కాదమ్మా, పక్కవారి మనస్సుని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. లేదంటే మనిషిగా పుట్టడం ఎందుకు? ఈరోజు నువ్వు తన చెంప మీద కొట్టి గాయపరిచావు. తను బాధపడుతుంటే ఆనందపడ్డావు. ఆ ఒక్క క్షణం నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగంలా అయిపోయావు. అసలు ఇదంతా ఎందుకు చేశావు? తనకి అందవలసిన అవార్డు అందకుండా చేయటానికా? ఐ ఫీల్ షేమ్ ఆన్ యూ. అరే, ఆ పిల్ల మీద నీకెందుకంత కక్ష? ఎందుకంత అసూయ? నా వరకు
ఈ రోజు నువ్వు ఒక పెద్ద ఫెయిల్యూర్వి. నాకు తెలుసు మీరెప్పుడు నాకు సపోర్టివ్గా మాట్లాడరు. వచ్చిన వాళ్ళందరూ నా టాలెంట్ని మెచ్చుకుంటే మీరు మాత్రం నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు. ఒక్కసారైనా నన్ను పొగిడారా? కొన్నిసార్లు మీ మాటలు నన్నెంత బాధ పెడతాయో తెలుసా? అమ్ముంటే తనకి నా బాధని చెప్పుకునేదాన్ని. మన ఇంట్లో నాకు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. చూడు బేబీ, ఎప్పుడు ఎవరిని చులకనగా చూడొద్దు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా చూడటమే మేనేజ్మెంట్గా మన బాధ్యత. అది గుర్తుపెట్టుకో. ఒకసారి డాడీ వంక చూడు. నా గ్రీష్మ తల్లి ఎప్పుడు ఒక మంచి అమ్మాయిలా ఉండాలి. సరేనా తల్లి? గుడ్. నువ్వు ఫుడ్ ఆర్డర్ ఇవ్వు, ఇద్దరం కలిసి తిందాం. అందరు ఎక్కడికి బయలుదేరారు? అక్క, నిన్న అడవి పంది కొట్టిందా? అడవి పందా? ఎవరు? రాజీవ్ సార్ కూతురు. దాన్ని మేము వదిలిపెట్టమక్క. నిన్ను కాపాడడానికి ఎవరూ లేరనుకుంటుంది. తప్పు. అక్కని పట్టుకొని అడవి పంది అనొచ్చా? అది మంచి పిల్లల లక్షణం కాదు కదా. నిన్ను కొట్టిన వాళ్ళకి మేము మంచి పిల్లలం కానక్కర్లా. మీరంతా స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలే కదా. గుడ్ మేనర్స్, బ్యాడ్ మేనర్స్ నేర్చుకోలేదా? ఇలా కక్షలు, కోపాలు పెంచుకోకూడదు. ఫస్ట్ అందరూ సిన్సియర్గా చదువుకోండి. చదువు కంటే ముందు మంచి బుద్ధులు నేర్చుకోండి. మరి నువ్వెందుకు చదువు మానేసావు? నేను మళ్ళీ చదువుకుంటాను. బావకు ఉద్యోగం వస్తే నన్ను చదివిస్తాడు. మీరు అల్లరి చేయకుండా ఇంటికెళ్ళండి. బాయ్. బాయ్ అక్క. అక్క 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 అక్క, నువ్వు చాలా అందంగా ఉన్నావు. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అక్క, మీకు ఫోటో తీయాలా? యా, ష్యూర్. ఈ వ్యూ అంతా పడేటట్టు తీయండి. ఇదిగో ఇక్కడ నుంచి. అక్క, పోజ్ పెట్టు. అక్క, కొంచెం ముందుకురా. చలో. Hey!